ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 6వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 6వ పాఠం ప్రజలు. ఇందులో 77 నుంచి 80 పేజీ వరకు జనాభా మార్పు. జనాభా నిరంతరం మారుతూ ఉంటుంది. ఏ అంశాలు వంటివి నిరంతరం మారుతూ ఉంటాయంటే సంఖ్యా విస్తరణ, అంటే జనాభా యొక్క సంఖ్యా విస్తరణ మారుతూ ఉంటాయి. జనాభా నిరంతరం మారుతూ ఉంటుంది. అందులో ఏ అంశాలు వంటివి నిరంతరం మారుతూ ఉంటాయంటే జనాభా సంఖ్యా విస్తరణ మారుతూ ఉంటాయి. ఏ 3 ప్రక్రియల ప్రభావం వల్ల జనాభా అంశాలు మారుతూ ఉంటాయంటే జననాలు, మరణాలు, వలసలు. ఏ 3 ప్రక్రియల ప్రభావం వల్ల జనాభా అంశాలు మారుతూ ఉంటాయంటే ఒక ప్రాంతంలో జనాభా మారుతూ ఉంటుందంటే అక్కడ పుట్టిన జననాలు, మరణాలు, అక్కడికి వచ్చిన జనాభా వలసలు, అక్కడ వచ్చిన జనాల వలసలు, ఆ 3 మారుతూ ఉంటాయి. ఒక దేశంలో లేదా ఒక ప్రాంతంలో నిర్దిష్ట కాలంలో, ఉదాహరణకు 10 సంవత్సరాల ప్రజల సంఖ్యలో మార్పుని ఏ మార్పు అంటారు? జనాభాలో మార్పు అంటారు. ఒక దేశంలో లేదా ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో, ఉదాహరణకు 10 సంవత్సరాల్లో ప్రజల సంఖ్యలో మార్పుని ఏ మార్పు అంటారంటే జనాభాలో మార్పు అంటారు. ప్రజల సంఖ్యలో మార్పుని సింపుల్గా ఏమంటారంటే ఒక నిర్దిష్ట కాలానికి జనాభా మారుతూ ఉంటారు. ఇక్కడ 10 సంవత్సరాలు అని చెప్తున్నారు. నిర్దిష్ట కాలం అంటే ఈ మార్పుని అంకెల్లోని, శాతంలోని వ్యక్తపరచవచ్చు. ఈ మార్పుని అంటే ఈ జనాభా మార్పును మనం అంకెల్లోని, శాతాలలోని వ్యక్తపరచవచ్చు. ఎంతకాలానికి చెందిన అదనపు మనుషుల సంఖ్య జనాభా పెరుగుదలను సూచిస్తుంది అంటే ప్రతి దశాబ్దానికి. ఎంత కాలానికి చేరిన అదనపు మనుషుల సంఖ్య జనాభా పెరుగుదలను సూచిస్తుంది అంటే ప్రతి దశాబ్దానికి, అంటే దశాబ్దం అంటే 10 సంవత్సరాలకు ఒకసారి. ఉదాహరణకు 2001లో జనాభా నుంచి 1991 జనాభాను తీసేస్తే జనాభాలో వచ్చిన మార్పు తెలుస్తుంది. 1991 నుంచి 2001 వరకు 10 సంవత్సరాలు కదా. ఈ 2001లో ఎంత జనాభా ఉందో, 1991లో జనాభా ఎంత ఉందో ఆ మార్పు, అంటే 1991లో ఎంతమంది ఉన్నారో 2001కి ఎంతమంది జనాభా పెరిగారో దాన్ని మనం జనాభా మార్పుగా తెలియజేయవచ్చు. ఉదాహరణగా తీసివేయగా వచ్చిన సంఖ్య ధనాత్మకం అయితే జనాభా పెరిగిందంటారు. ఇప్పుడు 1991లో జనాభా కంటే 2011లో జనాభా ఎక్కువగా ఉండి 1991 జనాభానేమో 2001లో ఉన్న జనాభాలో నుంచి తీసివేస్తే అది ధన సంఖ్య వచ్చిందనుకోండి జనాభా పెరిగిందంటాం. అదే రుణ సంఖ్య ఇచ్చిందనుకోండి తగ్గిందంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2001లో 100 మంది ఉన్నారనుకోండి, 1991లో 90 మంది ఉన్నారనుకోండి, 100లో నుంచి 90 తీస్తే 10 మంది, అంటే 1991 నుంచి 2001 వరకు జనాభా పెరిగారు. ఎంతమంది పెరిగారు? 10 మంది పెరిగారు. దాన్ని అక్కడ మనం జనాభా పెరిగిందని అంటాం. ధనాత్మకం వచ్చింది కదా, +10 వచ్చింది కదా, జనాభా పెరిగిందంటాం. అదే తగ్గింది అనుకోండి, ఇప్పుడు 2001లో 90 మంది ఉన్నారు, 1991లో 100 మంది ఉన్నారు అనుకోండి, లేకపోతే 110 మంది ఉన్నారు అనుకోండి, అక్కడ -20 వస్తుంది. అంటే అది రుణాత్మకం. రుణాత్మకం అంటే 1991 నుంచి 2001 వచ్చేసరికి 20 మంది జనాభా తగ్గిపోయారని అర్థం. జనాభా మార్పు అంకెలో. ఈ జనాభా మార్పుని ఎలా సూచిస్తారంటే తరువాత కాలం నాటి జనాభా మైనస్ ముందు కాలం నాటి జనాభా. తరువాత కాలం అంటే ఇక్కడ 2001లో జనాభా, ముందు కాలం నాటి జనాభా. ముందు అంటే 1991 జనాభా. దాన్ని ఇక్కడ ఫార్ములా కింద ఇచ్చారు. జనాభాలో మార్పు ఎలా తెలియజేస్తారు అంకెలు అంటే తరువాత కాలం నాటి జనాభా మైనస్ ముందు కాలం నాటి జనాభా. ముందు కాలం అంటే ఇక్కడ 1991, తర్వాత కాలం అంటే 2001. 2001లోని జనాభాని 1991లో జనాభా తీసేస్తే జనాభాలో మార్పు అంకెల్లో వచ్చేస్తుంది. దాన్ని ఇక్కడ చెప్తారు. 1901 నుంచి 2011 వరకు భారతదేశంలో ప్రతి దశాబ్ద కాలం నాటికి జనాభా ఎంత పెరుగుతుందో పరిశీలించింది అంటున్నారు. ఇక్కడ 1901 నుంచి 2011 వరకు జనాభా ఇచ్చారు, చూద్దాం. ఇక్కడ చూడండి, 1901లో ఎంత ఉంది జనాభా? 235.4 మిలియన్లలో. అదే 1911లో 252.09, 1921లో 251.32, 1931లో 278.98. ఇక్కడ 1911లో 252 ఉంది, 1927కి వచ్చి 251 పడిపోయింది. అంటే 1911, 21 మధ్య జనాభా తగ్గింది. మిగిలిన సంవత్సరాలు జనాభా పెరిగిందని 1911, 21 మధ్య మాత్రం జనాభా తగ్గింది. అలాగే 31లో 278.98, 1941లో 318.66, తర్వాత 51 361, 1961 439, 71 548, 81 683 దగ్గర దగ్గర పాయింట్లు ఉన్నాయి. 2091 846, 2001 ఏమో 1028.74 మిలియన్లు, తర్వాత 1210.19 మిలియన్లు 2011 వచ్చారు. 1210.19 మిలియన్ అంటే 127 కోట్లు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. మిలియన్ అంటే 10 లక్షలు, ఆ 10 లక్షల చేత దాన్ని గురిస్తే 127 కోట్లు వచ్చేస్తుంది. పైన ఇచ్చిన గ్రాఫ్ను పరిశీలించి ఏ దశాబ్ద కాలంలో జనాభా తగ్గిందో చెప్పండి అంటే ఆ 1911 నుంచి 1927 వరకు జనాభా తగ్గింది. ఆల్రెడీ మనం చూసాం కదా. ఏ సంవత్సరం నుంచి జనాభా నిరంతరంగా పెరుగుతుందంటే 1931 నుంచి జనాభా నిరంతరం పెరుగుతుంది. జనాభా ఎందుకు పెరుగుతుంది, దీన్ని అర్థం చేసుకుని జనన మరణాలు అన్న మౌలిక విషయాలు మరొకసారి చూద్దాం. జనాభా పెరుగుతుంది ఎందుకని. ఒక ప్రాంత జనాభాలో ఉదాహరణకు ఒక సంవత్సర కాలంలో మరణాల సంఖ్య కంటే జననాల సంఖ్య ఎక్కువగా ఉంటే జనాభా పెరుగుతుందని అర్థం.
ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉదాహరణకు ఒక సంవత్సర కాలంలో మరణాల సంఖ్య కంటే జననాల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అంటే 10 మంది పుట్టారు, 9 మంది చనిపోయారు అంటే ఒకరు పెరుగుతున్నట్టే కదా, అంటే జనాభా పెరుగుతుందని అర్థం. ఒక ప్రాంతంలో జనాభా మార్పు ఎలా తెలియజేస్తామంటే జననాల సంఖ్య ప్లస్ ఆ ప్రాంతంలోకి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య నుంచి మరణాల సంఖ్య ప్లస్ ప్రాంతం నుంచి వలస వెళ్ళిన వాళ్ళ సంఖ్యని తీసివేయాలి. ఒక ప్రాంతంలో జనాభా మార్పు ఎలాగ చేస్తామంటే ఆ ప్రాంతంలో పుట్టిన వారి సంఖ్య ప్లస్ ఆ ప్రాంతానికి వలస వచ్చిన వారు ఆ రెండు కలుపుతాం ఫస్ట్. వాటిలో ఆ మొత్తంలో నుంచి ఏవి తీసివేయాలంటే మరణాల సంఖ్య, ఆ ప్రాంతం నుండి వలస వెళ్ళిన వారి సంఖ్య, ఆ రెండు కలిపితే ఫస్ట్ వచ్చిన వాల్యూ నుంచి ఈ వాల్యూ తీస్తే ఏమొస్తుంది, జనాభాలో మార్పు వచ్చేస్తుంది. కొంతసేపు వలసలను పక్కన పెడదాం, జనాభాలో మార్పును తెలుసుకోవడం జననాల మరణాల రేటును పరిశీలిద్దాం. ఈ పక్క ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చేవారు వాళ్ళని పక్కన పెట్టి జననాల మరణాల ప్రకారం జనాభా మార్పు ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఒక సంవత్సరంలో 1000 మంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారు, అది జననాల రేటు. అక్కడ స్త్రీ పురుష నిష్పత్తి కూడా 1000 మంది అంటాం. ఇక్కడ జననాల రేటు అంటే ప్రతి 1000 మంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో దానికి జననాల రేటు అంటారు. ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి, ఆ జనాభాలో ఎంతమంది పిల్లలు పుట్టారు అది జననాల రేటు. ఉదాహరణకు 1992లో భారతదేశంలో జననాల రేటు 29, అంటే 1000 మందికి 29 మంది పుట్టారు. అంటే ఆ సంవత్సరంలో దేశంలో ప్రతి 1000 మంది జనాభాకి 29 జననాలు ఉన్నాయని అర్థం. 1992లో భారతదేశంలో జననాల రేటు 29, అంటే ఒక 1000 మంది జనాభాకి యావరేజ్గా 29 మంది పుట్టారని అర్థం, అంటే ఎక్కువ 29 మంది జన్మించారని అర్థం. ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందికి చనిపోయిన వాళ్ళ సంఖ్య మరణాల రేటు. ఇక్కడ అలాగే 1000 మందికి ఎంత పుట్టారో అది జననాల సంఖ్య, 1000 మందికి ఎంతమంది చనిపోయారో అది మరణాల సంఖ్య. 1992 సంవత్సరానికి అప్పటి జనాభాలో ప్రతి 1000 మందికి 10 మంది చనిపోతున్నారు. ఇక్కడ 29 మంది పుట్టారు, ఇక్కడ 10 మంది చనిపోతున్నారు. అంటే వీటిని బట్టి ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందికి అదనంగా ఎంతమంది చేరారని అర్థం అంటే 19 మంది చేరారు ఒక సంవత్సర కాలంలో. ఇక్కడ 1992 ఇస్తున్నారు కదా, 1992లో జననాల రేట్ ఎంత అంటే 29, అంటే 1000 మందికి 29 మంది పుట్టారు. ఎంతమంది చనిపోతున్నారు, 10 మంది చనిపోతున్నారు. అంటే పుట్టిన వారి సంఖ్య 29, చనిపోయిన వారి సంఖ్య 10 మంది, అంటే మిగిలిన 29 - 10 అంటే 19 మంది జనాభాలో మిగులుతున్నారు, అంటే జనాభాలో అదనంగా చేరుతున్నారు 19 మంది. ఈ సంఖ్యను శాతంగా చెప్పాలంటే 1.9%. అంతే కదా, ఈ సంఖ్యను శాతంగా చెప్పాలంటే 1.9%. అంటే 1992లో జనాభా ఎంత పెరిగిందన్నమాట, 1.9% మంది పెరిగారు. అంతే కదా. జనాభా వృద్ధి శాతం చాలా ముఖ్యమైన అంశం. దీనిని సంవత్సరానికి ఎందులో లెక్క కడతారంటే శాతంలో లెక్క కడతారు. ఇప్పుడు శాతం అంటే 1000 మందికి 19 మంది ఎక్కువ పెరుగుతున్నారు, అంటే 100 మందికి ఎంత అవుతుంది, బై 1000లో డివైడెడ్ బై 10, 19 డివైడెడ్ బై 10, 19 డివైడెడ్ బై 10 అంటే 1.9%. 1000లో అంటే 100 మందికి మాత్రమే మనం శాతాన్ని లెక్క పడతాం. కాబట్టి 100 ఎలా రావాలి అంటే 1000/10, అంటే 100 మందికి ఎంతమంది జనాభాలో చేరుతున్నారు, 19 అక్కడ 10 భావించాం కాబట్టి ఇక్కడ 19 కూడా 10 భావించండి, 1.9, అంటే జనాభా శాతం ఎంత, 1.9%. జనాభా వృద్ధి శాతం చాలా ముఖ్యమైన అంశం. దీన్ని సంవత్సరానికి ఎందులో లెక్క కడతారంటే శాతంలో లెక్క కడతారు. ఇక్కడ 1.9% కదా, అది శాతంలో లెక్క కడతారు. ఉదాహరణ సంవత్సరానికి 2% వృద్ధి అంటే అంతకుముందు సంవత్సరంలో ఉన్న ప్రతి 100 మందికి 2 చొప్పున జనాభా పెరిగిందన్నమాట. అక్కడ జననాల రేటు మరణాల రేటు 1000 ప్రకారం లెక్క కడతాం. కానీ జనాభా వృద్ధి శాతం లెక్క పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే శాతాల్లో లెక్క పెడతాం. శాతం అంటే దాని అర్థం ఏంటంటే 100 మందికి ఎంత పెరిగారు, అక్కడ 100 మంది 19 మంది పెరిగారు కాబట్టి 1000 మంది 19 మంది పెరిగారు కాబట్టి 100 మందికి ఎంత పెరిగినట్టు, 1.9% మంది పెరిగినట్టు. ఇక్కడ 2% వృద్ధి అంటే దాని అర్థం ఏంటి, 100 మందికి 2 పెరిగారని అర్థం. 1000 మందికి కాదు, 100 మంది. 2% అంటే 100 మందికి 2 పెరిగారని అర్థం. ఇది చక్రవడ్డీలాగా పెరుగుతుంది. దీన్ని ఏ శాతం అంటారంటే వార్షిక వృద్ధి శాతం అంటారు. ఇది చక్రవడ్డీలా పెరుగుతుంది. దీన్ని ఏ శాతం అంటారంటే వార్షిక వృద్ధి శాతం అంటారు. భారతదేశ జనాభా స్థిరంగా పెరుగుతూనే ఉంది. పై రేఖాపటంలో చూపినట్టు భారతదేశ జనాభా పెరుగుతుంది. దీనికి కారణాలు తెలుసుకోవాలంటే జనన మరణాల శాతం పరిశీలించాలి. మరణాల శాతం గణనీయంగా తగ్గింది, కానీ ఇటీవల కాలం దాకా దీని శాతం కూడా అంతగా తగ్గలేదండి, జననాల శాతం తగ్గలేదు. 1931 జనాభా ఇంక్రీజ్గా పెరుగుతూనే ఉంది. దానికి కారణం ఏంటంటే జననాల శాతం పెరిగింది, మరణాల శాతం కూడా తగ్గింది. మరణాల శాతం గణనీయంగా తగ్గింది. ఇటీవల కాలం దాకా దేని శాతం అంతగా తగ్గలేదంటే జననాల శాతం తగ్గలేదు, మరణాల శాతం తగ్గలేదు. అంటే మరణాల శాతం పెరిగి జననాల శాతం తగ్గింది అనుకుంటే అనే జనాభా తగ్గిపోతుంది. అదే మరణాల శాతం తగ్గింది అంటే దాన్ని బట్టి జనాభా పెరుగుతుంది. జననాల శాతం పెరిగిందంటే దాన్ని బట్టి జనాభా కూడా పెరుగుతుంది. రెండు పాజిటివ్గానే ఉన్నాయి. ఎప్పటి నుంచి ప్రత్యేకించి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కరువు సహాయం, ఆహార ధాన్యాల తరలింపు, చౌక ధరల దుకాణాలు, ప్రజాస్వామ్య ప్రజలు చురుగ్గా పాల్గొనే వంటి వాటి వల్ల కరువుల ప్రభావం తగ్గిపోయిందంటే 1990 నుంచి. ఎప్పటి నుంచి అంటే 1990 నుంచి
ప్రత్యేకించి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే 1947 తర్వాత కరువు సహాయం, ఆహార ధాన్యాల తరలింపు, చౌక ధరల దుకాణాలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు చురుగ్గా పాల్గొనడం వంటి వాటి చేయడం వల్ల కరువుల ప్రకారం తగ్గింది. అక్కడ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ ఇచ్చారు, భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభా ఎందుకు పెరుగుతూ వచ్చింది అనేసి అంటున్నారు. దీన్ని బట్టి దానికి ఆన్సర్ కూడా ఇక్కడ ఉంటుంది. ఆహార ధాన్యాలు తరలింపని, చౌక ధరల దుకాణాలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు చురుగ్గా పాల్గొనడం, దీనివల్ల కరువులు తగ్గిపోవడం వల్ల ఏంటంటుంది, మరణాల సంఖ్య తగ్గిపోయింది. మరణాల సంఖ్య తగ్గి జనాల సంఖ్య కూడా పెరిగింది. అందువల్ల భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జనాల శాతం పెరిగింది. కాబట్టి జనాభాలో కూడా జనాభా అంటే ఎక్కువ పెరుగుతున్నారని అర్థం. అదేవిధంగా కరళ, ప్లేగు, కొంతవరకు మలేరియా వంటి అంటు రోగాలు నియంత్రించగలరు. అనేక రోగాలకు ప్రధాన కారణాలు ఏంటంటే కలుషిత నీరు, ఇరుకిళ్లలో ఉండటం, పారిశుద్ధ్య లోపం. ఇవి కూడా 1947 తర్వాత తగ్గాయి. ఇరుకిళ్లలో ఉండటం, కలుషితమైన నీరులో ఉండటం, ఇవన్నీ తగ్గడం వల్ల జనాలకి రోగాలు తగ్గిపోవడం వల్ల ఈ మలేరియా వంటి అంటు రోగాలను నియంత్రించగలడం వల్ల ఏమైందంటే కలరా, మలేరియా వంటి వ్యాధులను నియంత్రించడం వల్ల ఏమైందంటే మరణాల శాతం తగ్గిపోయింది స్వాతంత్రం వచ్చింది. దీనివల్ల కూడా జనాభా పెరుగుతూ వచ్చింది. ఈ రోగాలను ఎదుర్కోవాలంటే ఏమేమి అందించాలని అందరూ గుర్తించసాగి ఆ దిశగా అనేక చర్యలు చేపట్టారంటే మెరుగైన పారిశుద్ధ్యం, శుభ్రమైన నీళ్లు, పోషకాహారం అందించాలని అందరూ గుర్తించారు. ఆ తర్వాత ఇందులో పురోగమనం వల్ల ప్రత్యేకించి టీకాలు, యాంటీబయాటిక్స్ వల్ల మెరుగైన ఆరోగ్యం సాధ్యమైందని వైద్య రంగాలు. ఆ తర్వాత అంటే 1947 తర్వాత ఇది కూడా ఒక కారణం. ప్రత్యేకించి టీకాలు, యాంటీబయాటిక్స్ వల్ల మెరుగైన ఆరోగ్యం అనేది అనారోగ్యం పోయి జనాలకి ఆరోగ్యం రావడం మొదలుపెట్టింది. దీంతో మరణాల సంఖ్య తగ్గింది, జనాభా కూడా పెరుగుతూ ఉంది. ఎప్పటితో పోలిస్తే మరణాల శాతం గణనీయంగా తగ్గిందంటే 1900తో పోలిస్తే మరణాల శాతం మనం ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చాం కదా, మరణాల శాతం గణనీయంగా తగ్గిందనమాట. జననాల శాతం ఎక్కువగా ఉండటానికి తగ్గుతున్న మరణాల శాతం తోడే ఏం వేగంగా పెరిగిందంటే జనాభా పెరిగింది. జననాల శాతం ఎక్కువగా ఉండేది, దాంతో తగ్గుతున్న మరణాల శాతం అంటే మరణాల శాతం తగ్గుతూ ఉంటే ఏం వేగంగా పెరగసాగిందంటే జనాభా వేగంగా పెరగసాగింది. జననాల శాతం అంతకాలం పాటు ఎక్కువగా ఎందుకు ఉండిపోయింది, గతంలో ఏం జరిగింది అనేది ఒక కారణం. ఆ కారణం ఏంటంటే మొత్తం జనాభాలో చిన్నవాళ్ళు అధిక సంఖ్యలో ఉంటే రానున్న సంవత్సరాలు వాళ్ళు ఎదిగి పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటారు. పెద్ద సంఖ్యలో యువతతో మొదలుపెట్టినప్పుడు పుట్టే పిల్లల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు 1990లోకి వచ్చేసరికి అందరూ చిన్నవాళ్ళు, వాళ్ళు పెద్ద అయ్యి వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేసరికి ఏమైందంటే జనాభా విపరీతంగా పెరిగింది. పెద్ద సంఖ్యలో యువతతో మొదలుపెట్టినప్పుడు పుట్టే పిల్లల సంఖ్య ఏమవుతుంది, ఎక్కువ అయిపోయింది. దంపతులు ఎంతమంది పిల్లల్ని కావాలనుకున్నారు అన్నది ఏం పెరగడానికి మరొక కారణం అంటే జనాభా పెరగడానికి మరొక కారణం. దంపతులు ఎంతమంది పిల్లల్ని కావాలనుకుంటున్నారు అనేది ఏం పెరగడానికి మరొక కారణం అయితే జనాభా పెరగడానికి మరొక కారణం. నాకు నలుగురు కావాలి, ముగ్గురు కావాలనుకుంటున్నారు, దీన్ని బట్టి జనాభా కూడా పెరిగింది. పుట్టిన పిల్లలు ఎంతమంది బతుకుతారు అన్నది ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందంటే ప్రజలకు ఉండే సామాజిక భద్రత, సమాజంలో మగపిల్లవాడికి ఉన్న ప్రాధాన్యత కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. పుట్టిన పిల్లలు ఎంతమంది బతుకుతారా అన్నది ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందంటే ప్రజలకు ఉండే సామాజిక భద్రత, వాళ్ళకి సామాజిక భద్రత ఉండాలి, సమాజంలో మగపిల్లవారికి ఉండే ప్రాధాన్యత ఉండే అంశాల మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే మగపిల్లలు పుడితే ఉంచుతున్నారు, ఆడపిల్లలు పుడితే భ్రూణ హత్యలు చేసి లేకపోతే ఇంకో రకంగా చనిపోతున్నారు ఆడపిల్లలు. ఆ అంశాలు జనాభాపై ప్రభావాన్ని చూపాయి. ఉదాహరణకు పైన చూపినన్నిటికీ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఉమేద్ సింగ్ కుటుంబంలోని 3 తరాలను చూద్దాం. ఉమేద్ సింగ్ తాతయ్య, నాయనమ్మ ప్లేగు, కలరా వంటి వ్యాధులు ప్రబడం వల్ల చనిపోయారు. అంటే పూర్వకాలంలో ఏమైందంటే 1900 లోపంలో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వ్యాధులు నిరోధించారు, కానీ ప్లేగు వ్యాధి, కలరా వ్యాధి రావడం వల్ల అంటువ్యాధులు ప్రబడం వల్ల చనిపోయారు వాళ్ళు. అంటే వైద్యం అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి జనాభా ఆ కాలంలో తగ్గింది. అలాగే 1900 ప్రాంతంలో జన్మించిన అతని తండ్రిని వాళ్ళ అన్నయ్య పెంచాడు, వాళ్ళకు కొంత భూమి ఉంది. ఎప్పుడో ఒకసారి మంచి పంట పండేది తప్పించి పంట నష్టపోవడం, కరువు వంటి వాటి వల్ల నిరంతర సమస్యలో ఉండేవాళ్ళు. ఉమేద్ సింగ్ తండ్రి 9 మంది సంతానం, కానీ వాళ్ళలో 6 చాలా చిన్నప్పుడే చనిపోయారు. బతికి 3లో ఒకరు ఉమేద్ సింగ్ 1935 ప్రాంతంలో జన్మించాడు. ముందు దానికేమో 1990లో కలరా వంటి వ్యాధులు వచ్చిన వాళ్ళు జనాభా తగ్గారు. తర్వాత వైద్య పరీక్షలు పెంచడం వల్ల తర్వాత వచ్చే వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కన్నారు, దానివల్ల జనాభా పెరుగుతూ వచ్చింది. తర్వాత కరువు కాటకాలు, అది కూడా ఒక ఉదాహరణ జనాభా పెరగడానికి. కరువు కాటకాలు ఆ కాలంలో కరువు కాటకాలు రావడం వల్ల ఏమైందంటే జనాభా కొంత అంటే పెరగడం తక్కువైంది, కానీ తర్వాత కరువు కారకాలు తగ్గడం వల్ల ఏమైందంటే జనాభా పెరుగుతూ వచ్చింది. దానికి ఉదాహరణ ఇది. అతడికి 2 అక్కలు. తండ్రిలా కాకుండా అతడికి పోలీసు ఉద్యోగం ద్వారా నెల జీతంతో పాటు భూమి నుంచి కొంత ఆదాయం కూడా లభిస్తుంది. ఉమేద్కి మొదటి 2 ఆడపిల్లలు పుట్టారు, వాళ్ళు బతికి బట్ట కడతారో లేదన్న అనుమానం. అది కాక అతనికి కొడుకు కావాలని ఉంది. ఆ తర్వాత అతనికి 4 పిల్లలు పుట్టారు, వాళ్ళు 3 అబ్బాయిలు. ఉమేద్ పెద్ద కూతురు టీచర్ శిక్షణ పొందింది, 3 కంటే ఎక్కువ సంతానం వద్దని ఆమె అనుకుంటుంది. ఉమేద్ దగ్గరికి వచ్చేసరికి ఆయనకి 2-3 పిల్లలు పుట్టేశారు, ఆడపిల్లలు. పిల్లలు పుట్టేసరికి ఏమో వద్దు కావాలని అనుకునేవాడు. తర్వాత ఉమేద్కి మొదటి 2 ఆడపిల్లలు పుట్టారు, వాళ్ళు బతికి బట్ట కడతారు లేదని అనుమానం ఆయనకి. అది కాక అతనికి కొడుకు కావాలని ఉంది, ఉమేద్కి కొడుకు కావాలని ఉంది.
అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మగ పిల్లలపైన ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఆడపిల్లలపైన ఇంట్రెస్ట్ చూపించండి. ఆ అన్నిటికీ ఇది ఒకటే ఉదాహరణ. ఆ తర్వాత అతనికి 4 పిల్లలు పుట్టారు. వాళ్ళలో 3 అబ్బాయిలు. తర్వాత నలుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళలో 3 అబ్బాయిలు. ఉమేద్ పెద్ద కూతురు టీచర్ శిక్షణ పొందింది. 3 కంటే ఎక్కువ సంతానం వద్దని ఆమె అనుకుంటోంది. ఉమేద్కు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆవిడ పెద్ద అయిన తర్వాత నాకు 3 కంటే ఎక్కువ సంతానం వద్దు. ఉమేద్కి అయితే 4-5 పుట్టేశారు. ఆయన వద్దు అనుకోలేదు. తర్వాత వచ్చేవారు చదువుకోవడం వల్ల, అంటే ఆడపిల్ల చదువుకోవడం వల్ల ఏమైందంటే వాళ్ళకి జ్ఞానం వచ్చేది, ఎక్కువ సంతానం వద్దు అని ఆమె అనుకుంటుంది. ఇవన్నీ సింపుల్గా ఈ ఉదాహరణ ద్వారా పైన జరిగినవని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.